చేస్తున్నావు గానీ నీ పెళ్లి ఎప్పుడు? నువ్వు చెప్పు. నాకు కత్తి పట్టిన ప్రభాస్ వస్తాడా లేకపోతే దున్నన పట్టిన రానా వస్తాడా? ఆ కుర్చీని మడత పెట్టి ఆ తాత వస్తాడు. నేను మహానటిలా ఉన్నాను కదా. మొగాన టీ పడ్డట్టుంటావు, నువ్వు మహానటివేంది? ఏయ్ నన్ను చూడండి మీ అందరూ, మాయా బజార్ లో శశిరేఖలా లేను? మా అమ్మ తన 2 గాజులు అమ్ముకున్నది, రేఖలు ఎక్కుంటావు, నువ్వు శశిరేఖనా? ఏంది నువ్వు గోడ కొట్టిన పిడక లెక్క సైలెంట్ ఉన్నావు? అసలు మన రేంజ్ ఇది కాదబ్బా. నేను ఎక్కడ ఉండాలో తెలుసా? నా రేంజే వేరు. అవును, నువ్వు అక్కడ స్టూడెంట్స్ మధ్యలో కూర్చోవాలి. పుసుకున్న డైరెక్టర్ అన్న తీసుకొచ్చి స్టేజ్ ఎక్కించిండు నిన్ను. ఏమనుకున్నా అసలు నేను ఎక్కడ పుట్టానో తెలుసా? మా అమ్మ అలా సావిత్రి గారి సినిమా చూస్తుంటే థియేటర్లోనే పుట్టేశానంట. థ్యాంక్ యూ. ఏంటి థ్యాంక్స్ చెప్తున్నా ఏమనట్లేదు? ఇంకొద్దిగా అయితే నేను సావిత్రికే పుట్టినా అంటది. ఎందుకు మనకు అల్లొల్లి? అబ్బబ్బబ్బా మీ నసాపండే. యాక్చువల్లీ నేను నా సీరియల్ కి పులిని తెచ్చుకుందాం అనుకున్నాను. నేనే పులిని. నువ్వు పులివా? నేను పెద్ద పులిని. ఇద్దరు కలిసి సర్కస్ పెట్టుకోండి. హలో, అవన్నీ కాదు. నాకు సావిత్రి గారంటే ఎంత ఇష్టం తెలుసా? నేను సావిత్రి గారి మూవీ చూస్తున్నప్పుడు నన్ను ఒకటి సరే నేను మూవీ మాత్రం కంప్లీట్ చేశాను తెలుసా? ఒకరితో కోవాలని చెప్పి సినిమా మొత్తం చూసినా అని చెప్పు. ఎందుకు ఏదో సోదంతా? మనం వచ్చిన పని ఏంటి, మీ వ్యాపారం ఏంటి? సావిత్రి గారి సినిమా రిలీజ్ అవుతుంది. హలో, ఇంతగానం ఇక్కడ హడావిడి చేస్తున్నారు కానీ అక్కడ ఏదో బ్యాచ్ వస్తున్నది. ఆ బ్యాచ్ ఏందో చూడురి. ఆపండి. శ్రీదేవి గారు డై హార్ట్ ఫ్యాన్స్ ఇక్కడ. పిచ్చి పిచ్చి ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్. నేను డై కిడ్నీ ఫ్యాన్. సరేలే, నేను మాత్రం ఎప్పటికైనా శ్రీదేవి గారిలో అయిపోతా. నువ్వు శ్రీదేవి అయితే నేను ఆర్జీవి అయితా. అంటే ఆరాధిస్తావా? లేదు, నీకు లవర్ ఉన్నారని చెప్పి ఆరాధిస్తా, తర్వాత ఆరగిస్తా. అవును, నీకే సాంగ్ అంటే ఇష్టం? నాకా అబ్బని తీని దిబ్బ. దిబ్బా? ఏయ్ రోహిణి గురించి ఎందుకు ఇప్పుడు దిబ్బా జిబ్బా అనుకుంటా మీరు? అది దిబ్బ కాదు, దెబ్బ. దెబ్బనా? ఒక్క నిమిషం. ఎవరు దెబ్బ అన్నారు ఇక్కడ? నువ్వు పోరా అబ్బా. నీకు తెలుసా, నిన్న నేను బోనీ కపూర్ గారిని కలిస్తే ఒక్క నిమిషం నన్ను శ్రీదేవి అనుకొని నా భుజం పైన చేశారు. నేను కూడా శ్రీదేవిలా ఉంటాను కదా. అమరీష్ పురి వచ్చి రాబాలిక అని అంటాడా? రాబాలిక కాదు, ఎగురుతో అంటాడు. అసలు మీరంతా ఆగండి. నేను అసలు శ్రీదేవిలా ఉంటా కదా. నువ్వు శ్రీదేవిలో ఉండడం ఒక్క మళ్ళీ శ్రీదేవిలో ఉంటావా? ఎవరు మీరంతా? మేమంతా సావిత్రి గారి ఫ్యాన్స్. మేమందరం శ్రీదేవి ఫ్యాన్స్. కాదు, సడన్ గా లడ్లన్నీ వస్తాయి అనుకున్నా. మీరా? సావిత్రి గారి మూవీ రిలీజ్ ఉంది. అసలు సావిత్రి గారి ఫ్యాన్స్ అంటే ఏమనుకున్నావు? నంబర్స్ లో ఉంటాయి 1 2 3. మా హీరోయిన్స్ లో నెంబర్ 1 సావిత్రి. శ్రీదేవి గారు అంటే ఆల్వేస్ నెంబర్ 1. అందానికి పెట్టింది పేరు తెలుసా? అసలు రోహిణికి లేదు సిగ్గు శరం. శ్రీదేవి గారు పుట్టడం వరం. రోహిణి ఎప్పటికీ అవ్వలేదు శ్రీ, మహానటి సావిత్రి. వాళ్ళు నన్నే అని, నువ్వు నన్నే అని సావిత్రి గారిని పొగుడుతావు. నన్నెందుకు మధ్యలో? అక్కడ ఉన్న వాళ్ళు ఎవరి పేర్లు నాకు తెలియదు. మా సావిత్రి గారి నెంబర్ 1. సావిత్రి గారి సినిమానే ఫస్ట్ రిలీజ్ అవ్వాలి. మీరంతా ఎందుకు వచ్చారు అసలు? హలో, ఫస్ట్ మాది కావాలి. ఏంటి కావాలి? ఏంటి కావాలి? సద్దాం నాకివ్వలేదు టీ. అందరు అంటారు సావిత్రిని మహానటి అని. ఈమె ఆంటీ, ఈమె ఆంటీ. మా రూమ్ కి లేదు తాళం చెవి. మా అందరికి ఇష్టం శ్రీదేవి. రూమ్ కి తాళం లేదా? లేదు. 7 మంది. అయినా సావిత్రి గారు జై 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 సావిత్రి కాదు, శ్రీదేవి గారు కూడా జై జై శ్రీదేవి గారు. ఈ రోజు మా సినిమానే రిలీజ్ అవ్వాలి. శ్రీదేవి గారు కూడా గొప్పే, కానీ ఫస్ట్ మా సినిమానే రిలీజ్ అవ్వాలి. సావిత్రి గారి సినిమా రిలీజ్ అవ్వాలి. ఫస్ట్ మాది కావాలి. ఓకే ఓకే, ఓనర్ వచ్చాక ఎవరి సినిమా రిలీజ్ అయితే చూద్దాం. పదండి.
నమస్కారం అండి, ఈయనే మా థియేటర్ ఓనర్. అవునండి, ఈ కాలంలో ఐమాక్స్ అన్ని ఉండగా మన థియేటర్ కి ఏంటండి స్పెషాలిటీ? ఒరే మల్టీప్లెక్స్ కి 200 రూపాయలు టికెట్. మన దాంట్లో ఎన్ని ఉంటాయి? నల్లులు, బల్లులు, ఎలాకలు, ఫ్యాన్లు తిరగు. 50 రూపాయలు ఎవడెత్తాడు రా ఆఫర్ లో? మీ థియేటర్ లో ఏంటండి బాత్రూమ్ అసలు వాసన రావట్లేదు, ఎంత నీట్ గా ఉంది. అందరూ గోడ మీద పోసేస్తుంటారు, థియేటర్లో ఎవడిపోతారు. మొన్న ఏంటండి ఆడోళ్ళు మిమ్మల్ని కొడుతున్నారు? మొన్న టికెట్ కొంటే చీర ఆఫర్ పెట్టాను రా, దాన్ని కొడుతున్నారు. మంచిదే కదండి, దానికి ఎందుకు కొడతారు? కాకపోతే చీర థియేటర్ లో వచ్చి మార్చుకోమని చెప్పా. థియేటర్ లో వచ్చి మార్చుకోమన్నావా? ఎలా కొట్టాలరా నేను? నువ్వేంట్రా నన్ను అమ్మాయితో థియేటర్కి వచ్చావు? తెలిసిందే కదన్నా, కార్నర్ సీట్ లో కూర్చున్నావు. తర్వాత తెలిసిందే కదన్నా. నాకు అమ్మాయి తెలిసిలేరా, నువ్వేం చేసావు చెప్పు అంటున్నా. అవునరా, ఎంత తొందరగా వచ్చేట్రా? గుర్తు పెట్టుకో. చెప్పండి. అబ్బాయిలకి ప్రాబ్లం అంటే అరగంట ఆలోచిస్తానేమో గానీ అమ్మాయిలకి ప్రాబ్లం అంటే అరక్షణం కూడా ఆలోచించరు. ఐ విల్ షో దెం బోడుప్పల్. బోడప్పలు కాదు, ఇల్లు చేసిన అప్పుల గురించి చెప్తున్నాడు అంటాడు. ఏంట్రా నాయనిషా నువ్వు వచ్చావు? యామిని పిలిస్తే వచ్చాను. నేను పిలిస్తే రావు గానీ తను పిలిస్తే మాత్రం వచ్చేస్తావు. తను పిలిచింది శ్రీదేవికి. మరి తను ఎక్కడికి పిలిచాడు? ఈ రోజు నైట్ నీకు ఒక మెసేజ్ వస్తుంది, అప్పుడు నీకే అర్థమవుతుంది. మనస్సు విరిగినట్టుంది యామిని. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఉంటే నా షూ నేను వేసుకెళ్తా, లేదంటే ఆడి షూ వేసుకెళ్ళిపోతారు ఆయన. ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమే కదా. ఎస్ చెప్తాను. రామప్రసాద్ ఒకసారి సైడ్కి రావా, కొంచెం నీతో పర్సనల్ గా మాట్లాడాలి. అవునా? అరే థియేటర్ బయట హౌస్ బోర్డు పెట్టేసి లోపలికి రానివద్దు. నేను అన్నది అది కాదు, పర్సనల్ గా మాట్లాడాలి. 1 సెకండ్, మీతో పర్సనల్ గా మాట్లాడాలి. నాకే వద్దు. మరే బోర్డు ఏం పెడతారే? విషయం ఏంటి చెప్పండి, ఎందుకు మ్యాటర్? సావిత్రి గారి ఫ్యాన్స్ మేము. ఆవిడ సినిమా రీ రిలీజ్ ఫస్ట్ చేయాలి, వాళ్ళు శ్రీదేవి గారు చేయాలంటారు. అవును, మీ శ్రీదేవి గారి ఫ్యాన్స్ అండి, డై హార్ట్ ఫ్యాన్స్. కాబట్టి మీరే చెప్పండి, సావిత్రి గారి సినిమా కదా రీ రిలీజ్ చేయాలి. శ్రీదేవి గారి సినిమా కదా ఫస్ట్ రిలీజ్ చేయాలి. సావిత్రి గారిది కదా. ఆపండి. ఎవరితో ఫస్ట్ చేయాలో నేను డిసైడ్ చేయడం కాదు. శ్రీదేవి డ్రామా పిలుస్తాను, అప్పుడు ఏ సినిమా ఫస్ట్ రిలీజ్ చేయాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. రమ్మనండి, మాదే ఫస్ట్ రిలీజ్ చేస్తారు. శ్రీదేవి గారిది మీకు తెలియదు. మేడం వచ్చిన తర్వాత ఫస్ట్ ఆవిడ సినిమా రిలీజ్ చేస్తారు, మీకు తెలియదు ఆ విషయం. అరే శ్రీదేవికి ఫోన్ చేయి, డ్రామా కంపెనీ వాళ్ళకి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. యమహో నియమ యమాదం చలరేగదిగ దిగతాపం నమః నీ ఝమ ఝమాటం సుడిరేగింది ఎడపెడతాళం. మోజుల్లో నేను యముడవుతవాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి. అల్లారు ముద్దులో గాయం ఇరబూసింది పువ్వంటి ప్రాయం. ఆహా సావిత్రి గారిని శ్రీదేవిని ఒకేసారి కళ్ళెదురు చూడండి అనిపిస్తుంది. అవునా? థాంక్యూ. అక్కడ కాదు, మొబైల్లో కానీ మీరు చూడండి. చాలండి మీ వెటకారం, ఎందుకు పిలిచారో చెప్పండి. మేడం వీళ్ళేమో సావిత్రి గారి ఫ్యాన్స్, వీళ్ళేమో శ్రీదేవి గారి ఫ్యాన్స్. నాకేం ఒకే థియేటర్ ఉంది, దాంట్లో వాళ్ళ సినిమా ఏమని వీళ్ళ సినిమా ఏమని గొడవ పెడుతున్నారు. ఇందులో కన్ఫ్యూషన్ ఎందుకండి? సావిత్రి గారు మహానటి, నేను ఆవిడికి చాలా పెద్ద ఫ్యాన్. ఆవిడ మూవే ఫస్ట్ వేయాలి. ఏంటి మేడం, శ్రీదేవి గారిది వేద్దాం మేడం, నేను శ్రీదేవి గారి ఫ్యాన్ ని. కాదు రష్మి, సావిత్రి గారి సీనియర్, సో సీనియర్ తోనే మొదలు పెట్టాలి. ఏంటి మేడం, జూనియర్స్ ని ఎంకరేజ్ చేయాలి. మేడం మీరు సావిత్రి గారికి సపోర్ట్ అన్నారు, అదే మాకు చాలు, మీరు తగ్గొద్దు, మన సినిమానే వేయాలి. అరే సద్దాం, సావిత్రి గారి సినిమా వేద్దామా శ్రీదేవి గారి సినిమా వేద్దామా? గుంటూరు టాకీ చేద్దాం. నువ్వు పక్కన వేసుకో గుంటూరు టాకీస్ ని. అసలు అలా అన్నీ కాదండి. అసలు ఈ ప్రోగ్రామ్ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. మేము శ్రీదేవి డ్రామా కంపెనీ. పేరులోనే ఉంది కదండి శ్రీదేవి గారు, కాబట్టి ఆవిడ సినిమానే వెయ్యాలి. శ్రీదేవి గారు ఫస్ట్ ఎవరితో యాక్ట్ చేశారనుకుంటారు? నాతో
శ్రీదేవి గారు ఫస్ట్ ఎవరితో యాక్ట్ చేశారనుకుంటారు? సావిత్రి గారు. మరి సావిత్రి గారితో ఆవిడ పేరు మీద ఉంది కదండి మన ప్రోగ్రామ్, కాబట్టి ఆవిడ ఫస్ట్ షో వెయ్యాలి. ఆవిడ పేరు మీద ప్రోగ్రామ్ ఉంది కదా, సినిమా అయితే మాదేద్దాం. రష్మి, ఇదేదో చాలా పెద్ద గొడవ అయ్యేటట్టుంది. మనది ఒక రెగ్యులర్ ఫార్ములా ఉంది కదా, ఎవరు ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళు సినిమా ప్లే చేస్తాం. డౌటే లేదు, మేమే చేస్తాం. అయితే మేమే. మరి అయితే సావిత్రి గారి ఫ్యాన్స్, శ్రీదేవి గారి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారా? ఎవరు ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళ మూవీ ఫస్ట్ థియేటర్ లో రిలీజ్ అవుతుంది. మేడం మీరు రెడీగా ఉన్నారా? మీరు రెడీగా ఉన్నారా? చైర్ కూడా రెడీగా ఉంది, స్టేజ్ కూడా రెడీగా ఉంది. మీరు అక్కడి నుంచి, నేను ఇక్కడి నుంచి. సావిత్రి గారు అండ్ శ్రీదేవి గారు మధ్య జరుగుతున్న ఫ్యాన్స్ వార్ లో ఇప్పుడు ఒక న్యూలీ ఎంగేజ్డ్ క్యూట్ ఎనర్జెటిక్ కపుల్ రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ కార్తిక్ అండ్ కీర్తి గారు. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెని దాచేసిలా. చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా. వెల్కమ్ కీర్తి అండ్ వెల్కమ్ కార్తిక్. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. భయ్యా మీకు ఎవరంటే ఇష్టం? కీర్తి అంటేనే ఇష్టం. అది కాదు భయ్యా, సావిత్రి గారు అంటే ఇష్టమా, శ్రీదేవి గారు అంటే ఇష్టమా అంటున్నా. నాకు వాళ్ళిద్దరు ఈమెయిల్లో కనబడతారు. భయ్యా తెర మీద శ్రీదేవి గారి సినిమా, సావిత్రి గారి సినిమా వస్తే మీరేం చూస్తారు? తన్నే చూస్తాను. అంత పెద్ద తెరలాలు వస్తుంటే నేనే చూస్తాను మనవాడు. ఎందుకు అంటే తన ప్రపంచం నేనే కాబట్టి నన్నే చూస్తాడు. వెల్కమ్ భయ్యా, మీ ఇద్దరు వెళ్ళాడు కూర్చొని ఒకళ్ళు చూసుకోండి, నేను వచ్చి పిలుస్తాను మధ్యలో. వెళ్ళండి.